బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కామారెడ్డి సంఘటన నేపథ్యంలో అయితే ముందస్తుగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ మతపరమైన ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడకు వెళుతుండగా రాజాసింగ్ ను మెదక్ జిల్లా పెద్దశంకరపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బాన్సువాడ కామారెడ్డి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలుగా ఈ అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డికి వెళుతుండగా ఆ ప్రయత్నం చేస్తున్నారు అన్న నెపంతో ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కీలక నేతల కదలికలను పోలీసులు నియంత్రిస్తున్నట్టుగా తెలుస్తోంది. కామారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఆయన తండ్రిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించడంతో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన కింది స్థాయి నేతల మధ్య పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. వివాదం ముదిరిన క్రమంలో ఒక కాంగ్రెస్ నేత బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కారులో వెళుతూ ఉండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పెరిగి కాంగ్రెస్ నేత కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇక మరోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మతపరమైన వివాదం చెలరేగింది. స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్లో ఒక మతానికి సంబంధించిన పాట వినిపించడంపై కూడా మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదం క్రమంగా పెద్ద ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సమయంలో ఒక వర్గం వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. ఈ రెండు ఘటనల నేపథ్యంలో కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాము అని, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాము అని పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు మరింత ఉధృతం కాకుండా ఉండేందుకు ముందస్తు అరెస్టులు, ఆంక్షలు కొనసాగిస్తున్నట్టుగా వెల్లడించారు.